హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఊరికి వచ్చినాక ఫస్ట్ వ్లాగ్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని ఇల్లంతా నీట్గా పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లో దోశ తినేసాను. బద్రిబాబు కూడా తినిపించేసాను. బద్రిబాబు ఇక్కడ బొమ్మలు చూస్తుంటే ఇంకా మా ఆడపడుచు వచ్చేసి నేరేడుగాయలు ఊరేసిన వదిన సాల్ట్ కారం వేసి తీసుకో అని చెప్తుంది. ఇంకా నేను వచ్చేసి తీసుకొని తిన్నానండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా కదండి. ఇంకా మా అన్న కూతుర్ల కోసం నేను వచ్చేసి బేకరీలోకి అయితే వెళ్ళాను. ఇంకా వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ స్వీట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా బద్రికి టాయ్ నచ్చింది, అందుకే అది తీసుకుంటుండు టాయ్ కోసం. ఇంకా అన్నీ అలా కొన్ని తీసేసుకొని ఇంకా బిల్లు వేయించుకొని ఇంకా వెళ్ళిపోయామండి. స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళగానే మా చిన్న పాప అయితే పనుకుంది. ఇంకా నేను వాళ్ళ కోసం తీసుకుపోయినవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేసానండి. ఇంకా మా అన్న కూతురు అప్పుడే లేచి నిద్ర ఏడుస్తుందండి నేను ఎత్తుకున్నానని. ఇంకా వాళ్ళ అక్క ఉయ్యాల్లో ఆడిస్తుంటే చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆడుతా అంటే మళ్ళీ కాసేపు ఉండే తర్వాత మళ్ళీ వచ్చిందండి నా దగ్గరికి. ముద్దు పెట్టుకుంటే అప్పుడు నవ్వుతుంది. ఇంకా మా పెద్దమ్మాయి వచ్చేసి మా అన్న కూతురు ముద్దు పెట్టంటే అసలు పెట్టలేదు, చూడండి ఎలా చూస్తుందో. ఇంకా మా కోసం చికెన్ కర్రీ అయితే చేస్తుందండి. ఇంకా మా చిన్న పాప ఏదో అలా చేసింది లోపల, అందుకే మా పిన్ని కూతురు పట్టుకొని తీసుకొని వస్తుంది ఏం చేశావు అని. ఇంకా చెప్తుంది మాకైతే ఏదో చేసిందని. ఇంకొచ్చేసి మా అమ్మాయి ఫ్యాన్ అయితే పడేసిందండి. ఇంకా అది ఎత్తడానికి ఎన్ని తిప్పలు పడిందో పాపం. ఇంకా లాస్ట్కి అయితే ఎత్తేసింది. మళ్ళీ ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చిందండి. మా పిల్లలు చూడండి ఎంత బాగా, ఎవరికి చాకోబార్ వద్దంటే అందరికి కోన్ ఐస్ క్రీమ్ కావాలంటే చూడండి ఎంత బాగా చూపిస్తున్నారు. ఇంకా మా చిన్న పాప చూడండి ఒక్కొక్కరికి ఒకటి కావాలంటే అస్సలు లేదంట, అందరికి ఒకటే కావాలంట. తే అని చెప్తుంది, ఇవ్వట్లేదని. ఇంకా అందరికి మా హస్బెండ్ అయితే తీపిచ్చేసారండి కోన్ ఐస్ క్రీము. ఇంకా అందరం తీసుకొని ఇంట్లో వచ్చి తినేసాము. ఇలా అందరము తినేసి ఇంకా ఈవినింగ్ బాగా చల్లగా ఉంటుందని అలా పొలాల దగ్గరికి అయితే వెళ్ళామండి. క్లైమేట్ అయితే బాగుందండి. ఇంకా మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అక్కడే. పల్లెటూరులో అంటే ఆ ఆనందమే వేరు కదా, బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.